hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో ఇవాళ ఒక స్పెషల్ డే, అదే మన పర్వదినం. ఇది పండుగలు ఎన్నో రకాలైనటువంటి పండుగలు జరుపుకుంటాం, కానీ మనకి స్పెషల్లీ ఈ గార్డెనర్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్ అంటారు. ఇట్లాంటి ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్ మిగతా పండుగలన్నీ ఒకరోజు అట్లా ఉన్నాయి, ఒక స్పెసిఫిక్ రీజన్ వల్ల సెలబ్రేషన్స్ లాగా ఉన్నాయి. కానీ ఈ ఒక్క పండగకి మనకి 3 రోజులు ఉంటాయి. 3 రోజులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంది. అది మనం విడిగా వాటిలో తెలుసుకున్నట్టు, భోగి అంటే మామూలుగా అందరికీ తెలిసినట్టు భోగి మంటలు వేస్తాం. సంక్రాంతి అంటే రకరకాల ముగ్గులు వేస్తాం, గంగిరెద్దులు వస్తాయి, సెలబ్రేషన్స్ చేసుకుంటాం, కైట్స్ ఎగరేస్తారు. ఇలా రకరకాలైనటువంటి సెలబ్రేషన్స్ చేస్తాం, రకరకాల పిండి వంటలు చేసుకుంటాం. ఇది కాక నెక్స్ట్ 3వది కనుమ. కనుమ అంటే ఎక్కువగా మనకి ఎద్దులు, తర్వాత అక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇది పండుగ, ఎక్కువ రైతులు ఎక్కువగా జరుపుకునేటువంటి పండుగ అది కనుమ. ఇంతవరకు మనకి జనరల్గా తెలిసినటువంటి విషయాలు. మేబీ ఇంకా ప్రస్తుతం వస్తున్నటువంటి చిన్నపిల్లలకి అంత దూరం తెలియలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వాళ్ళకి మనకి తెలిసినటువంటివి ఈ విషయాలు. ఇప్పుడు ఇవే విషయాల్ని మనం ఇంకొంచెం లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇవాళ మనతో పాటు మన గ్రీన్ ఛానల్లో ఉన్న ఒక ముఖ్య అతిథిని మీకు పరిచయం చేయాలి. వారు ఎవరో కాదు, వన్నికంటి సూర్యనారాయణరావు గారు, మా నాన్నగారు. సో ఆయన ఒక విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటూ. సో ఈ విషయం గురించి మనం ఒక్కొక్క రోజుకి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది, దాని నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు వారి నుంచి తెలుసుకుందాం. నమస్తే. ఆశీర్వాదం. నమస్తే నాన్నగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ది గ్రీన్ ఛానల్ ప్రేక్షకులందరి తరఫున మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేము జనరల్గా మా గార్డెన్ వివరాలు అన్నీ చెప్తూ ఉంటాం. ఈ పండగలు వచ్చినప్పుడు రీసెంట్గా ఏరువాక పౌర్ణమి దాని గురించి వచ్చినప్పుడు కూడా మన వ్యూవర్స్ కొంతమందికి ఈ కొత్త విషయాలు తెలియజేయడం అనేది మా ఛానల్గా మెయిన్గా ఉద్దేశంతో మీలాంటి పెద్దల దగ్గర నుంచి విషయాలు సేకరించి మాకు చేతనంత వరకు మేము అందిస్తున్నాం. మంచి లక్ష్యం. అలాంటిది మీరు వచ్చి చెప్పే అవకాశం దొరికినందుకు చాలా సంతోషం. సో ఇవాళ ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? సో ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఎట్లా ఉండేవి, వాటిల్లోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనకు జరుగుతున్నటువంటి చుట్టుపక్కల దాంట్లో ఈ మూడింటి గురించి కొంచెం మీ విశ్లేషణ తెలియజేస్తే విల్ బి వెరీ గ్రేట్ఫుల్. అలాగే, చాలా సంతోషం. ఇది పుష్యమాసం. ఈ పుష్యమాసంలో ఒక సంక్రాంతి అనేటటువంటి పదానికి అర్థమే సమ్యక్ క్రాంతి అని అర్థం. సమ్యక్ అంటే మంచి, క్రాంతి అంటే మార్పు. ఈ మార్పు ఏ విధంగానైనా ఎక్కడైనా రావచ్చు. మనకి తెలిసినంత వరకు ముఖ్యంగా వచ్చేది మకర సంక్రాంతి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అందుచేతనే మన పెద్దవాళ్ళు చెప్తారు, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, ఉరేసుకునైనా చావండి పుణ్యం వస్తుంది అనేది ఒక మూఢ సామెతగా ఏర్పడింది. అంటే ప్రతి వాళ్ళని ఉరేసుకోమనేటటువంటిది కాదు లక్ష్యం. అంత మంచి కాలం. సహజంగా చావు వచ్చినా రాకపోయినా, ఇలాంటి అకాల మరణాలు సంభవించినా వాడు ఉత్తరాయణ కాలంలో కనుక ప్రాణం నిష్క్రమణం జరిగితే వాడికి తప్పనిసరిగా పుణ్యం వస్తుంది అని. అంటే అంత పవిత్రమైనటువంటి రోజులు ఇవి, ఇక నుంచి రాబోయేటటువంటివి అని. అయితే మనం చెప్పుకున్నట్టుగా సూర్యుడు ఖగోళంలో ఉండేటటువంటి ఈ మార్పుల కంటే మనకి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన మార్పులు, ఖగోళంలో మార్పులే కాకుండా భూగోళంలో కూడా మార్పులు వచ్చినాయి. ఆ భూగోళంలో మార్పులు కూడా మనం ఆనందకరమైనటువంటి మరొక మార్పు ఏమిటంటే, అయోధ్య నగరంలో బాలరాముని ప్రతిష్టాపన.
అయోధ్యానగరంలో అయోధ్యానగర బాల శ్రీరాముణ్ణి ప్రతిష్టాపన అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి మార్పు మనం ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఈ 2024లో అది ఆనందదాయకమైంది. మామూలు సంక్రాంతి కాకుండా శ్రీరామ సంక్రాంతి బాల శ్రీరామ సంక్రాంతి, అయోధ్యానగర బాల శ్రీరామ సంక్రాంతిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అయితే మీరు అడిగినట్టుగా సంక్రాంతి పండుగ మిగిలినటువంటి పండుగలు దేవీ నవరాత్రులు ఉన్నాయి, అవన్నీ ఉన్నా కూడా దేని ప్రత్యేకత దానిదే, ఏ దేవుడి యొక్క ప్రత్యేకత ఆ దేవుడిదే. ఈ సంక్రాంతిలో మానవుడికి సంబంధించినటువంటి ప్రవేశం చాలా ఎక్కువగా ఉన్నది, దేవతలకు సంబంధించినటువంటి ప్రవేశం తక్కువగా ఉంటుంది. ఇక్కడంతా మనిషి ఎట్లా ఏమేమి చేస్తే వాడికి మంచి పురోభివృద్ధి వస్తుందో, ఆరోగ్యం వస్తుందో, సమాజ పరంగా ఏ విధమైనటువంటి చైతన్యం కలుగుతుందో, ఇవన్నీ అయిన తర్వాత పుణ్యం ఎలా వస్తుందో ఇట్లా ఆలోచిస్తే గనక మనం దీన్ని ప్రతి పండగని 3 విభాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి సమాజ పరంగా ఒక ఆలోచన చేయాలి, రెండవది ఆధ్యాత్మిక పరంగా కంటే ఆరోగ్యం ముందుంటే కానీ తర్వాత ఆధ్యాత్మికం రాదు, అందుకే ఆరోగ్య పరంగా సౌండ్ మైండ్ సౌండ్ బాడీ, అందుచేత ఆధ్యాత్మిక పరంగా చివరికి. ముందు ఈ భోగి అనేటటువంటి దాన్ని మనం చిన్న మాట విశ్లేషించుకుంటే, భోగి అంటే భోగములను తీసుకొచ్చేది అని అర్థం. ఈ ఆడియో ఎట్లా వస్తుంది, ఎక్కువ గోలగా ఉందేమో చెప్తా. భోగములు అంటే సుఖ సౌఖ్యాలు. అవి ఎలా వస్తాయి? మన యొక్క మనసు, మన యొక్క చేతలు, మన యొక్క కర్మ ప్రభావము ఇన్ని రకాలైనటువంటివి పనిచేస్తాయి మనం సుఖజీవనం చేయాలి అంటే. అందుచేత ఈ భోగములు కలగాలి అంటే మన పాపాలన్నీ పోవాలి. పాపాలంటే మనం ఏదో హత్యలు చేయక్కర్లేదు, మానసికంగా కూడా పాపం. మన మానసికంగా ఎవరినైనా నిందించినా కూడా పాపం వస్తుంది. అలాంటి ఏ పాపాలు లేకుండా ఉంటే పుణ్యప్రదమైనటువంటి ఆలోచనలు, స్నేహప్రదమైనటువంటి ఆలోచనలు, సమాజానికి మనం ఎల్లప్పుడూ మేలే చెయ్యాలి అనేటటువంటి సంకల్పాలు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం సుఖ సౌఖ్యాలు, భోగ భాగ్యాలు అనుభవిస్తాం. దానికి ఎలాంటి పనులు చేయాలి అంటే, మనం నిత్యము ఇంటి దగ్గర దీపారాధన చేసుకుంటాం. ఆ దీపారాధన మన ఇంట్లో మనం ఒక్కళ్ళమే చేసుకుంటాం చిన్న దీపంతో. కానీ ఈ భోగి అనేటటువంటిది ఒక మంట వేయటంలో సామూహికంగా మన స్నేహితులు, మన బంధుమిత్రులతో సహా అగ్నిని అందులో ప్రతిష్టాపన చేసి పెద్ద దీపారాధన చేస్తున్నాం. ఆ పెద్ద దీపారాధనే భోగి. భోగి మంటలు ఎవరినైనా కూడా చిన్న దీపం తీసుకొచ్చి వాకిట్లో వెలిగిస్తే అదంత సమంజసంగా ఉండదు. అయినా కూడా అందరూ కలిసి చిన్న చిన్న దీపాలు వెలిగిస్తే పెద్ద దీపాలే అవుతాయి. అదే దీపావళి, అదే మనం భోగి మంటలుగా మనం చెప్పుకున్నాం. ఈ భోగి మంటలు వేసినందువల్ల మనకి సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని మొట్టమొదటిగా మనం విశ్లేషిస్తే, సామాజికమైన ప్రయోజనాల్లో మొట్టమొదటిది ఐకమత్యం. మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ, మన బంధువులందరినీ తీసుకొచ్చి తెల్లవారుజామునే ఎప్పుడైనా కూడా ఒక ముహూర్తం, చిన్న పనికైనా సరే మనం ముహూర్తం పెట్టుకుంటాం, మంచి వేళ కావాలి అని. దాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో కనుక చేసినట్లయితే, ఇది బ్రాహ్మీ ముహూర్తంలో దేవతల యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. అందుచేతనే ప్రతి ఒక్కరిని ఏమంటారంటే, సూర్యోదయాత్పూర్వమే లేచి నీ ఆలోచనలు నువ్వు ఏవైతే ప్రభావితం చేస్తావో ఆ లక్ష్యాలన్నీ నెరవేరుతాయి అని చెప్పి అంటారు. బ్రాహ్మీ ముహూర్తం అన్నారు కదా, బ్రాహ్మీ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందు 5 నుంచి 6 వరకు, తెల్లవారుజామున 4:30-5 గంటల నుంచి 6 గంటల వరకు బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. అందుచేతనే పూర్వకాలం తపస్సు చేసుకునేటటువంటి మునులంతా కూడా ఈ బ్రాహ్మీ ముహూర్తంలోనే నది దగ్గరికి వెళ్ళి నదీ స్నానం చేసి అక్కడ సంకల్పం చేసుకుని అక్కడ దేవతార్చన చేసుకుని ఇంటికి వచ్చేవారు. అందుకని వాళ్ళకి ఈ వైదికమైనటువంటి వేద మంత్రాలకు కానీ వీటన్నిటికి కూడా అంత ప్రభావం ఉంటుంది. ఓకే. అందుచేత మొదటిది శక్తి, మానవ శక్తి ఒంటరిగా ఉన్నటువంటి దానికంటే సామూహికమైనటువంటి శక్తికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందరినీ కూడా తీసుకోవటం, సామాజికమైనటువంటి శక్తి, సామాజికమైనటువంటి చైతన్యం, ఇవన్నీ కూడా మనకి ఇవ్వకూడతాయి. రెండవది మనం చేస్తున్నటువంటిది ఒక రకమైనటువంటి దీపారాధన. ఆ దీపారాధనే ఈ మంటలు.
ఈ మంటల వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే మొట్టమొదటగా జరిగేది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఆలోచనలన్నీ, చెడు ఆలోచనలన్నీ మనం తగలబెడుతున్నాము, దగ్ధం చేస్తున్నాము అనే దానికి సంకేతం. మన ఆలోచనలు తీసుకెళ్ళి దానిలో వెయ్యం, కానీ ఆ దగ్ధం చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే మన చెడు వస్తువులు, పనికిరానటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి అందులో పడేసి దాన్ని దగ్ధం చేస్తాం. అయితే ఈ దగ్ధం చేసేటటువంటి దానికి మీరు అడగచ్చు, ఏమండి ఇవి ఇసిరి అవతల పారేయచ్చు కదా అంటే, పనికిరాని వస్తువు ఎక్కడైనా అడ్డం వస్తుంటుంది. ఆ పనికిరాని వస్తువుని సంపూర్ణంగా దాన్ని విభూతిలాగా చేసేయాలంటే ఆ శక్తి ఒక అగ్నిదేవుడికే ఉన్నది. అందుచేతనే నీళ్లలో పారేయచ్చు, వాయువులో పారేయచ్చు, లేకపోతే సముద్రంలో పారేయచ్చు, ఎక్కడైనా తీసుకెళ్ళి పారేయచ్చు. ఎక్కడ పారేసినా కూడా ఆ వస్తువు సంపూర్ణంగా నాశనం కాదు. ఒక అగ్నిదేవుడు మాత్రం ఆయనకి సర్వభక్షకుడు అనే పేరు అందుకే వచ్చింది. ఆ రకంగా పనికి మాలినటువంటి వస్తువులు, పనికి మాలినటువంటి ఆలోచనలు అన్నీ కూడా తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తే అవన్నీ కూడా మనకి నిత్య చైతన్యవంతమైనటువంటి ఆలోచనలు రావటానికి కారణం. పనికి మారిన ఆలోచనలు పోతే అన్నీ పనికి వచ్చేటటువంటి విజయ పరంపరలైనటువంటి ఆలోచనలే వస్తాయి. అందుచేత ఆ రకమైనటువంటి మనం అగ్ని చేసుకుని భోగి మంటలు మనం చేసుకుంటాం. రైట్. ఇప్పుడు ఈ భోగి గురించి మనం ఈ మంచి చెప్పుకున్నాం. ఇలాగే దాంట్లో అది అయిపోయిన తర్వాత మన సంక్రాంతిలోకి వెళ్ళినప్పుడు ఈ భోగి కుండలు, దాంట్లో పాలు పొంగించడాలు, ఇవన్నీ వీటికి రిలేటెడ్ వ్యవసాయం, దాని తర్వాత వెళ్ళి కనుమలోకి వెళ్తుంది. ఇలా ఈ భోగి కుండల గురించి ఏమన్నా విశ్లేషణ ఉందా? ఈ భోగికి దాన్ని మనం కలశంగా భావించవచ్చు, పూర్ణ కలశం. సాధారణంగా మనం పెళ్ళిళ్ళు, సత్యనారాయణ వ్రతాలు అవన్నీ చేసేటప్పుడు కలశ స్థాపన అని చెప్పి చేస్తాం. ఆ కలశం ఏమిటంటే అది ఒక రకమైనటువంటి పూర్ణ కుంభం. పూర్వకాలం ఏదైనా సరే ఒక మంచి శుభకార్యం జరిగేటప్పుడు, ఒక రాజ్య పట్టాభిషేకం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, మరికొన్ని కానీ చేసేటప్పుడు కలశ స్థాపన అని చేస్తాం. అందులో ఇప్పుడంటే మనం ఒకే నీళ్లు పోసి అదే గంగా, యమున, సరస్వతిగా మనం భావించమని చేస్తున్నాం. పూర్వకాలం అలా కాదు. ఆ నదుల్లో నుంచి, సముద్రాల్లో నుంచి నీరు తీసుకొచ్చి అందులో పోసి ఆ కలశ స్థాపన చేసి, అది ఒక రకమైనటువంటి పవిత్ర జలం. ఆ పవిత్ర జలాన్ని ఎవరైతే ఆ కార్యం చేసేటటువంటి వారు ఉన్నారో వాళ్ళకి చల్లటం, ఆ పవిత్రమైనటువంటి నీటిని అంతా చల్లటం, ఆ రకంగా పరమ పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడేటటువంటివి ఈ కలశాలు. ఈ కలశాల్లో మనం ఏంటో పాలు పొంగించడం. ఎందుకంటే ఆ పాలు పొంగించడం అనేది శకునంగా మనం భావించి ఆ రకంగా చేస్తాం. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, కొన్ని వాటికి ప్రత్యేకమైనటువంటి అర్హతలు, గొప్పతనాలు ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి వాటిలో కూడా ఆరోగ్యపరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు చక్కని తోట పెంచుతున్నారు. ఇందాకటి ఈ కాలంలో ఈ పుష్యమాసం వచ్చేటప్పటికి సూర్యుడి యొక్క తాపం ఎక్కువైపోయి అప్పటి వరకు ఉన్నటువంటి క్రిమికీటకాదులు, మనకి చలి ఎక్కువగా ఉండి వాతావరణం మందంగా ఉన్నప్పుడు ఈ క్రిమికీటకాదులు ఈ వృక్షజాలాన్ని, వీటన్నిటిని కూడా బాధిస్తుంటాయి. అప్పుడు సరిగ్గా ఎదగవు, వాటికి పెరుగుదల ఉండదు. ఇవన్నీ కూడా ఎప్పుడు పోతాయి? సూర్యుడి యొక్క తాపానికి ఇవన్నీ కూడా ఆ క్రిమికీటకాదులన్నీ నశించి ఇక్కడి నుంచి చక్కని ఎదుగుదల, చక్కని ప్రభావవంతమైనటువంటి వృక్షజాలం పెరగటం, తద్వారా మూలకంగా ఇవన్నీ కూడా మనకి ఆనందదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వటం జరుగుతుంటుంది. అందుచేతనే అగ్ని సాక్షిగా అనేటటువంటిది ఇందాక ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఉంది. ముఖ్యంగా మానవుడు కూడా పెళ్లి సమయంలో ఏదైనా సరే బాసలు చేసేటప్పుడు, అంటే ఒక ప్రమాణం చేసేటప్పుడు తప్పనిసరిగా అగ్ని సాక్షిగా చేసుకుంటూ ఉంటారు. అందుచేతనే మనం పెళ్లి సందర్భంలో కూడా చూస్తాం, అగ్ని చుట్టూతో ప్రదక్షిణ చేస్తారు. అంటే ఓ అగ్నిదేవా, నేను నీ సాక్షిగా ఇదిగో ఈ రకమైనటువంటి మంచి పనులే చేస్తాను, మంచి ఆలోచనలే చేస్తాను. భార్యాభర్తలు మీ ఇద్దరం కూడా కలకాలం జాగ్రత్తగా ఒకళ్ళ మనసులు ఒకళ్ళు అర్థం చేసుకుంటూ నీ సాక్షిగా మేము ఇద్దరము ఉంటాము అని చెప్పి చెప్పడమే ఆ అగ్ని సాక్షిగా. అవన్నీ కూడా అగ్నికి సంబంధించినటువంటి విశేషాలు, అవన్నీ భోగిలో వస్తాయి. చాలా సంతోషం. సో ఇప్పుడు ఈ భోగి గురించి మనం చాలా విశ్లేషణగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఇందాక మనం సమ్మర్ వస్తుందని మళ్ళీ నేను ఒక్క నిమిషం గార్డెన్ వాడిని తీసుకొస్తే
ఇప్పుడున్నటువంటి చలికి మనం గార్డెన్లో మొక్కలు ఎక్కడ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా ఇబ్బంది లేకుండా ఆ వేడి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఒక రకంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు సమ్మర్ వచ్చిన తర్వాత స్పెషల్లీ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి మన ఉన్నటువంటి స్ట్రక్చర్ కానీ దానికి సెమీ షేడ్లో మామూలు షేడ్లో చేసుకోవాల్సినవి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇది కరెక్ట్ టైం. మనకి ఇక్కడి నుంచి ఒక వార్నింగ్ బెల్ లాగా తీసుకుంటే ఇక్కడి నుంచి ఫిబ్రవరి అయ్యే లోపు మన సమ్మర్కి రెడీ అవ్వాల్సినటువంటి గార్డెన్ని మనం తయారు చేసుకునే టైం ఇది. మనం అది ఇంకొక వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మళ్ళీ మన టాపిక్లోకి వస్తే ఇప్పుడు రెండో రోజు సంక్రాంతి. సంక్రాంతిలో మెయిన్గా మనం చూసేది ఏంటంటే పిల్లల చేత బొమ్మలు పెట్టించడం, భోగి పళ్ళు పోయడం. ఈ భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు. సో అవి నాకు అర్థమైనంత వరకు జనరల్గా దిష్టి తీస్తారంటారు. సో అది ఒకటి. తర్వాత దానికి కూడా చాలా ఇట్లా చక్కగా ఇక్కడ గొబ్బెమ్మలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒక ఆవు పేడతో చేసినవి. వీటికి మన కల్చర్లో చాలా ఎన్నో ఆరోగ్యమైనటువంటి సూత్రాలు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సామాజికమైనటువంటివి, ఆరోగ్యపరమైనటువంటివి, ఆధ్యాత్మిక పరమైనటువంటి 3 రకాలు ఇందులో కూడా ఎన్నో కనిపిస్తున్నాయి. సో అది మీ విశ్లేషణ సంక్రాంతి గురించి. మంచి ప్రశ్న. సంక్రాంతి అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం మంచి మార్పు అని. ఈ మంచి మార్పు ఖగోళంలో నుంచి భూగోళం దాకా వచ్చిందని, ఈ సంవత్సరం మన అదృష్టం కొద్దీ శోభకృతనామ సంవత్సరంలో అయోధ్యలో బాల శ్రీరాముడు ఇందులో ప్రవేశించబోతున్నాడని చెప్పాం. ఆ విషయాన్ని గురించి ఒక్కటి చెప్పుకుందాం మనం. మకర సంక్రమణం, మకర రాశిలోకి ఒక సూర్యుడు రావటమే ఖగోళానికి సంబంధించినటువంటి విశేషం. ఈనాడు మనం ఊహిస్తున్నటువంటి విశేషం ఏమిటంటే సూర్యుడు కాక చంద్రుడు కూడా వస్తున్నాడు. మీరు అడగచ్చు, ఏమండి సూర్యుడు చంద్రుడు ఒకేసారి రారు కదా, సూర్యుడు పగలు వస్తాడు, చంద్రుడు సాయంకాలం రాత్రిపూట వస్తాడు, వీళ్ళిద్దరూ ఎలా వస్తున్నారు? అసలు మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం అనేది ఒకటే కదా, మీరు ఇలా భావిస్తున్నారు ఏమిటంటే అప్పుడు మనం చెప్పుకోగలిగినటువంటి చక్కని విశ్లేషణ ఏంటంటే ఈ సూర్య చంద్రాదులు 2 కన్నులుగా కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు. రాముడు అంటే శ్రీ మహావిష్ణువే కదా. అదేగా మకర సంక్రమం అంటే మకర రాశిలోకి సూర్యుడు ఒకడు ప్రవేశిస్తే ఖగోళ శాస్త్రం. మకర రాశి అనేటటువంటి అయోధ్య రాశిలో సూర్య చంద్రుడు ఇద్దరు కలిగి ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ప్రవేశిస్తే అక్కడ చంద్రుడు సహజంగానే ఉన్నాడు. రాముడు శ్రీరామచంద్రుడు, వంశం సూర్యవంశం. అందుచేత ఈ సూర్యుడు చంద్రుడు 2 కళ్ళుగా కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. సూర్య వంశములో పుట్టినటువంటి రామచంద్రుడు గనక ఇక్కడ అయోధ్య అనేటటువంటి రాశిలో సూర్యుడు చంద్రుడు ఉండటం అనేటటువంటిది మన పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. అది ఈనాటి సంక్రాంతి టైంలో మనం అందరం దాన్ని వీక్షించడం అనేది ఇంకా అదృష్టంగా. అదే కాక ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క దాన్ని సామాజిక పరంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా మనం ఆలోచించినట్లయితే ఏమిటి సామాజిక పరంగా ఈ సంక్రాంతి? సామాజిక పరంగా సంక్రాంతి అంటే ఒకటి సమాజంలో అసలు పండుగలు అనేటటువంటి ఏర్పడటానికి కారణం చక్కని స్పృహతో బంధువులని, మిత్రుల్ని అందరినీ పిలుచుకుని ఒక సంఘీభావం ఏర్పాటు చేసుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి ఈ పండుగలు. కానీ తాను తన భార్య మాత్రమే వండుకుని అన్ని రకాలుగా తినాలంటే ఎవ్వరికీ మనసు ఒప్పదు. వాళ్ళిద్దరే వండుకునేవి మామూలు పదార్థాలు. కానీ పండుగ రూపంలో వండుకునేటటువంటివి, పండుగ అనగానే భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం తినటం అనేటటువంటిది ప్రత్యేకత. అందులో సమాజంలో మనం చెప్పుకున్నట్టుగా ఒక చైతన్యవంతమైన, ఆరోగ్యవంతమైన ఐకమత్యం రావాలంటే ఈ పండుగలలో అందరూ కలవటం అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి విశేషం. బంధువర్గం, స్నేహితులు వాళ్ళు. అందుచేత అది సమాజపరమైనటువంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు చేసుకోవటం మనకి ఇది ఒక సామాజికమైనటువంటి చైతన్యం కలిగించడానికి ముఖ్య కారణం. అది ఒక ప్రయోజనం. రెండవది ఆరోగ్యపరంగా మనం చెప్పుకుంటున్నాం. ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? శరీరంలో ఒక విధమైనటువంటి ఉష్ణం ఉంటుంది. ఎప్పుడూ మనిషి యొక్క శరీరంలో రక్తం శీతలత్వానికి వచ్చింది అంటే వాడు శివుడు కాస్త శివం అయిపోతుంది.
రక్తము చక్కగా ఉండి లోపల ప్రాణం ఉండి ఆధ్యాత్మిక సంపదతో ఆలోచనలు ఉంటే అది శివం ఆ శరీరం. ఈ భగవంతుడి యొక్క ఆలోచనలు తగ్గిపోయి శరీరంలో ఉన్నటువంటి రక్తంలో వేడి తగ్గిపోయి ఎప్పుడైతే మానవుడు నిర్వీర్యం అయిపోతాడో అప్పుడు శవం. అందుచేత వేడి అనేటటువంటిది, ఉష్ణం అనేటటువంటిది శరీరానికి నిత్య జీవితంలో అవసరమైనటువంటిది ఆరోగ్యప్రదంగా. ఇక్కడి నుంచి ఎక్కువ భాగం మన శరీరం సూర్య తేజానికి ఆలవాలం అయిపోయి మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణశక్తి మనకి మిగిలినటువంటి శక్తిగా మనకి మారుతూ ఉంటుంది. అందుచేత ఇది ఆరోగ్యపరమైనటువంటిది. ఇక మూడవది ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా. ఆధ్యాత్మిక పరంగా వచ్చేటప్పటికి సంక్రాంతికి మీకు తెలిసింది ఇందాక గొబ్బిళ్ళు అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆడపిల్లలు చక్కగా రంగవల్లులు తీర్చి వాళ్ళ కళ అంతా చూపిస్తారు. ఆ స్థానంలో ఈ గొబ్బిళ్ళు పెడతారు. గొబ్బిళ్ళు అంటే వేరే ఏమీ కాదు, గోపెమ్మ రూపమే గొబ్బెమ్మ. శ్రీకృష్ణుడు గోపికలు, గోపిక అనేటటువంటిది ప్రకృతి, గొబ్బెమ్మ వికృతి. అందుచేత ఈ గోపెమ్మలు అక్కడ మనం వాకిట్లో పెడుతున్నాం. ఈ గోపెమ్మలు కూడా అందరికీ తెలిసిన విషయం, ఆవు పేడతో మాత్రమే పెడతారు. కారణం ఏమిటంటే ఆవు అనేటటువంటిది కామధేను సంతానం. కామధేను ఎక్కడి నుంచి వచ్చింది? మనకి దేవతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ సముద్ర మథనంలో, పాల సముద్ర మథనంలో పుట్టినటువంటిది కల్పవృక్షం, కామధేనువు, ఉచ్చైశ్రవం, ఏనుగు, ఇవన్నీ కూడా మనకి అక్కడి నుంచి దాని సంతానమే ఆవు. ఈ ఆవు యొక్క విశేషాలు చెప్పాలంటే ఇట్లాంటి ఎన్ని చెప్పుకున్నా కూడా మనకి తనివి తీరనటువంటిది. ఆవు సాక్షాత్తు ఎన్ని వేల దేవతల యొక్క నిలయం చెప్పడానికి లేదు. సమస్త దేవతలు ఆ ఆవు యొక్క శరీర భాగాల్లో అక్కడ కొలువు తీరి ఉన్నారు. అందుచేతనే ఆవును పెంచుకుంటే సమస్త దేవతలని మనం ఆరాధించినటువంటి పుణ్యం లభిస్తుంది. ఆ ఆవు యొక్క దర్శనం, దానిలో ఒక చిన్న మార్పు ఏమిటంటే దానికి పూర్వీకులు కథ చెప్పారు, ఆవు ముఖం చూడకుండా పృష్ఠం చూడమన్నారు. దాని చరిత్ర వేరే ఉంది, ఇప్పుడు అనవసరం. కానీ మనం మాట్లాడుకోవడానికి వేరే ఉన్నాయి. అందుచేత ఈ ఆవు యొక్క పృష్ఠభాగాన్ని చూస్తే మనకి అపూర్వమైనటువంటి పుణ్యం వస్తుంది అని చెప్పారు. ఇది ఆధ్యాత్మిక పరంగా ఆ గొబ్బెమ్మలు. ఆ గొబ్బెమ్మలు ఒక్కటే కాకుండా ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందని. ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం మామూలుగా రోజుల్లో చేయమంటే దానాలు సాధారణంగా మానవుడికి ప్రాణం ఒప్పదు. మామూలు రోజుల్లో చేయాలంటే ఇట్లా చేస్తే నీకు పుణ్యం బాగా వస్తుందిరా నాయన అంటే అప్పుడు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానాలు, ఆ తర్వాత హరిదాసులకి ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాలు, ఇవన్నీ కూడా అవి పెడుతూ ఉంటారు. మరి ఆ హరిదాసులు ఏమన్నా మామూలు పాటలు పాడుకుంటూ వస్తారా? కాదు, హరినామ స్మరణ చేసుకుంటూ వస్తారు. మరి హరినామ స్మరణ నువ్వు చేసినా చేయకపోయినా వాళ్ళు చేసింది వింటున్నావు కదా, కనుక నామస్మరణము నువ్వే చేయక్కర్లేదు, విన్నా కూడా నీకు అటువంటి ఫలితం లభిస్తుంది. అందుచేత ఈ రకమైనటువంటి ఫలితాలు మనకి సంక్రాంతి రోజున వస్తాయి. ఈ సంక్రాంతికి మన భారతీయ సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. సాధారణంగా మనకి రైతులైనటువంటి వాళ్ళకి పంటలు ఇంటికి వస్తాయి. పంటలు ఇంటికి వస్తే అప్పుడే కాదు, కనుమ వేరే ఉంది. పంటలు ఇంటికి వస్తాయి అంటే ఏమొచ్చినట్టు? మనకి ధాన్యలక్ష్మి వచ్చింది. ఒక ధాన్యలక్ష్మి ఇంటికి రావటం చేత మిగిలినటువంటి అష్టలక్ష్ముల్లో మిగిలినటువంటి సప్తలక్ష్ములు వాటంతా అవే వచ్చేస్తాయి. అంటే ధర్మవరం ఇదం జగత్, ధాన్యం వచ్చింది అంటే తద్వారా అన్ని రకాలైనటువంటి లక్ష్ములు వస్తాయి. ఆ వచ్చినటువంటి సంబరంలో మనకు సాధారణంగా ఏదైనా వచ్చినప్పుడు ఒక ఎక్కువ పదార్థం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? తప్పనిసరిగా దానం చేస్తాం, దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయి. మరి అంత ధాన్యము, అంత ధనము, ఇవన్నీ సంపదలు ఉన్నప్పుడు నలుగురికి పెట్టాలి అనేటటువంటి ఒక భావన ఏర్పడుతుంది. అందుచేత కూతురిని, కొడుకుల్ని, అల్లుల్ని అందరినీ పిలుచుకుని అందరినీ సంతృప్తిపరిచి చక్కగా ఆ సుఖ జీవనం చేయటానికి అవకాశం ఇస్తుందన్నమాట ఈ కాలం. వెరీ గుడ్. సో ఐ థింక్ ఇప్పుడు మనం 2 రోజులు కవర్ చేసాం. సో కనుమ, ఇప్పుడు మనం సగం కనుమ గురించి కూడా టచ్ చేసాం. ఇప్పుడు చివరిలో వచ్చేటప్పటికి మెయిన్గా కనుమ అనేది స్పెషల్లీ వ్యవసాయానికి సంబంధించి
ఆ ఎద్దులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు వాటి గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇందాక ఇది కూడా టచ్ చేశారు, మనకి ఎయిదర్ కామధేను కానీ తెల్లని గుర్రం, ఏనుగు అలా కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు కనుమ సెలబ్రేషన్స్ లేకపోతే దానికి రిలేటెడ్ కూడా ఇప్పుడు మిగతా రెండిట్లాగానే కనుమ గురించి కూడా కొంచెం విశ్లేషణ. అసలు అది కనుమ కనుము రెండు పదాలు ఉన్నాయి. కనుమ అంటే చూడుమా అని. చూడు ఏమిటి చూసేది అంటే ఈ భగవంతుని యొక్క సృష్టిలో సస్యశ్యామలమైనటువంటి పొలాలు కనిపించి తత్ఫలితం కనిపిస్తూ ఉంటుంది. చాలా పొలాల్లో చక్కగా వరి కోసి ఇవన్నీ కూడా నూర్పిళ్ళు కుప్పలు అవన్నీ ఉండి సిరి సంపదలకి ఒక విధమైనటువంటి మూలమైనటువంటి ప్రకృతి అంతా కనిపిస్తూ ఉంటుంది నీకు. ఇకపోతే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు ఇవన్నీ చూడు. నువ్వు కనుమ అంటే చూడుమా అని అర్థం, దాన్నే కనుము అన్నారు. అందుచేతనే దానికి ప్రత్యేకమైనటువంటిది ఏమిటి చూడాలి అంటే దయా దాక్షిణ్యాలతోటి ఆత్మవత్ సర్వభూతాని అన్నట్లుగా నీవు నిన్ను ఏ విధంగా చూసుకుంటావో మిగిలినటువంటి సమస్త ప్రాణికోటిని కూడా అట్లాగే కనుమా. ఏమిటి ఏం చూడాలి? పశుపక్షాదులు అంటే ఎవరు? మనకి మన దేవతామూర్తుల యొక్క విగ్రహాలన్నీ కూడా వాళ్ళు ప్రయాణం చేసేటటువంటి వాహనాలన్నీ కూడా పశుపక్షాదులే. శ్రీకృష్ణుడి వాహనం, శ్రీరాముడి వాహనం, లేకపోతే ఇట్లా ప్రత్యేకించి మనం చూసుకున్నట్టు శ్రీరాముడి వాహనం లేదు, ఊరికే అన్నాను. ఆయనే నరుడు, ఆయనే విష్ణుమూర్తి, ఆయనకే ఖగేంద్రుడి వాహనం. శివుడు ఉన్నాడు తెలుసు, నంది వాహనం. అలాగే సరస్వతి హంసవాహనం. ఈ విధంగా వినాయకుడు ఎలుక వాహనం, కుమారస్వామి నెమలి వాహనం. ఈ విధంగా వాళ్ళు వాహనాలు పెట్టుకున్నటువంటిది. ఎందుకంటే ఒరే మానవుడా, పశుపక్షాదులను కూడా చక్కగా చూడాల్సిన బాధ్యత నీకు ఉన్నదిరా అని చెప్పి చెప్పటం. అవి కూడా ప్రకృతిలో మనతో పాటు మనకి సహాయం చేసేటటువంటి జంతువులు. మన ఉదాహరణకి ఆ నందీశ్వరుడు లేకపోతే మనకు అన్నం లేదు, గింజలు లేవు, వ్యవసాయం లేదు, ఏమీ లేదు. అందుచేత ప్రతి విషయంలో మనకి ముఖ్యంగా సామాజికమైనటువంటి మార్పు ఏ విధంగా వస్తుందో, ఆరోగ్యకరమైనటువంటి మార్పు ఏ విధంగా వస్తుందో, అదే విధంగా మనకి మిగిలినటువంటి ఆధ్యాత్మిక విషయం చిట్ట చివరికి మనకి లభిస్తూ ఉంటుంది. ఈ కనుమ అనేటటువంటి దానికి మనం అందరూ తెలిసినటువంటి ముఖ్య విషయం ఉన్నటువంటి పశువులు, వాటన్నిటి కూడా చక్కగా అలంకరించడం, వాటిని దేవాలయాల చుట్టూ తిప్పటం అనేటువంటి, అంటే మనం ప్రదక్షిణం చేయటమే కాకుండా వాటితో కూడా ప్రదక్షిణం చేయించడం, వాటిలో కూడా మనం ఆధ్యాత్మికతని అందులో దర్శించడం అనేటటువంటిది కనుమ. ఈ కనుమ యొక్క విశేషాల్లో మరొకటి ఏం చెప్పుకోవాలంటే, ఈ కనుమ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటిది. ఎప్పుడూ కూడా మినుము అనేటటువంటిది ఒక మినప గింజలు. అప్పటి వరకు మనం ఆ మినుము వండుకున్నామో లేదో కానీ ఒక రకమైనటువంటి శక్తిని ఎక్కువగా పుంజింపజేసుకునేటటువంటిది ఏమిటి? మినుము. అందుకని కనుమ రోజున మినుము తినమంటే మన వాళ్ళు తప్పనిసరిగా గారెలు వండుకు తింటూ ఉంటారు. ఆ గారెలు వండుకోవటం అంటే ఇంట్లో ఇద్దరున్నారు కనుక 4-6 వండుకోవటం కాదు, భారీగా వండటం, మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా దానం చేయటం. ఈ విధంగా ప్రతి శక్తి, ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి విషయంలోనూ దాన ధర్మాలు చేయటం అనేటటువంటి దాంతో మన హిందూ సంప్రదాయం బాగా అంతర్లీనంగా ఉన్నది. అందుచేతనే మనకి 3 చెప్పినటువంటి వాటిలో భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 కూడా అందరూ చక్కగా ఆనందింపజేసుకునేటటువంటి పర్వదినాలు అన్నమాట. చాలా సంతోషం. సో ఇవాళ మామూలుగా బయటకి కనిపించేవి, బయట సెలబ్రేషన్ చేసినవి కాకుండా కొంచెం నిగూఢమైనటువంటి ఇంకొన్ని అర్థాలు తెలుసుకొని వాటి గురించి మీరు ఇంత టైం వెచ్చించి మాకు, మా ప్రేక్షకులందరికీ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సెలవు. శుభం భూయాత్.